శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జనవరి 21వ తేదీ నుంచి జనవరి 31వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఈ 11 రోజులు కూడా విశేషంగా యోగించాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు ఏ ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ఏ స్తోత్రాలు చదువుకోవాలో, ఎటువంటి దానాలు ఇచ్చుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎటువంటి ఆహారం తినిపించాలో, ఈ 11 రోజుల్లో ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, గ్రహాల సంచారం ఎలా ఉండబోతుందో, ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయో, అలాగే ద్వాదశ రాశుల వాళ్ళు ఈ 11 రోజుల్లో అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవాలంటే పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి జనవరి 21వ తేదీ నుంచి జనవరి 31వ తేదీ వరకు 11 రోజుల్లో రాశి ఫలితాలు పరిశీలిస్తే, తులారాశి వాళ్ళకి ఈ 11 రోజుల్లో సూర్యుడు 4వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. తులారాశి వాళ్ళకి సూర్యుడి బలం లేదు. సూర్యుడి బలం లేదు కాబట్టి తులారాశి వాళ్ళకి ఆఫీస్ టెన్షన్స్ ఖచ్చితంగా ఉంటాయి. బాస్తో కానీ కొలీగ్స్తో కానీ కొన్ని ఇబ్బందులు ఫేస్ చేసే అవకాశం తులారాశి వాళ్ళకు ఉంది. కాబట్టి మీరు ఆఫీసులో బాస్తో మాట్లాడేటప్పుడు, కొలీగ్స్తో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకోండి. ఆఫీస్ పాలిటిక్స్ గురించి పెద్దగా పట్టించుకోకండి. మీరు ఎక్కువ కష్టపడ్డా ఫలితం అనేది తక్కువగా వస్తున్నా, క్రెడిట్ వేరే వాళ్ళకు వెళ్ళిపోతున్నా, మీ పని మీరు చేసుకుంటూ ఆఫీసులో ముందుకెళ్లే ప్రయత్నం చేయండి. రాజకీయాల్లో ఉన్న వాళ్ళకు కూడా తులారాశి వాళ్ళకు కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. సహనంతో వ్యవహరించండి. తండ్రి వైపు బంధువులతో జాగ్రత్తగా మాట్లాడండి. తండ్రితో కానీ తండ్రి వైపు బంధువులతో కానీ చిన్న చిన్న ఇష్యూస్ వచ్చే అవకాశం ఈ 11 రోజుల్లో ఎక్కువగా ఉంది. ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. రవి బాలేడు కాబట్టి ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. సూర్యుడి బలం పెరగాలంటే తులారాశి వాళ్ళు ప్రధానంగా ఈ 11 రోజుల్లో ఒక్కసారి నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించడం, 1.25 కేజీ గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం చేయాలి. అలాగే సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని రోజు 21 సార్లు చదవాలి. అలాగే విష్ణు పంజర స్తోత్రం అని ఉంటుంది. ఆ విష్ణు పంజర స్తోత్రం చాంటింగ్ వింటే కూడా తులారాశి వాళ్ళకి సంపూర్ణంగా సూర్యుడు యోగిస్తాడు. సూర్యుడు అనుకూలించకపోవటం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. అయితే తులారాశి వాళ్ళకి ఈ 11 రోజుల్లో బుధుడు అద్భుతంగా యోగిస్తున్నాడు. బుధుడు 4వ స్థానంలో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. దానివల్ల ఏం జరుగుతుందంటే తులారాశి విద్యార్థులకు బ్రహ్మాండమైన టైం అని చెప్పాలి. వాళ్ళు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా అందులో నెంబర్ 1 ర్యాంకులు వచ్చి సక్సెస్ సాధిస్తారు. ఎగ్జామ్స్లో మంచి ర్యాంకులు రావటం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి ర్యాంకులు రావటం, కావలసిన చోట సీట్లు తెచ్చుకోవటం, ఇవన్నీ కూడా తులారాశి విద్యార్థులు చేయగలుగుతారు. అలాగే తులారాశి నిరుద్యోగులకు కూడా బాగుంటుంది. నిరుద్యోగులు ఎవరైనా సరే ఇంటర్వ్యూలకు వెళితే వాళ్ళ క్వాలిఫికేషన్కి తగిన జాబ్, మంచి ప్యాకేజ్ జాబ్ వచ్చే అవకాశం తులారాశి నిరుద్యోగులకు ఎక్కువగా ఉంది. అలాగే తులారాశి వ్యాపారస్తులకు కూడా బ్రహ్మాండమైన కాలంగా చెప్పుకోవాలి. తులారాశి వ్యాపారస్తులు రూపాయి సంపాదించే చోట 10 రూపాయలు సంపాదించగలుగుతారు. వ్యాపారంలో ఊహించని విధంగా బ్రహ్మాండమైన లాభాలు పొందుతారు. కాబట్టి విద్యారంగం, వ్యాపార రంగం, నిరుద్యోగులు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు, వీటిల్లో బుధుడి బలం అద్భుతంగా ఉంది కాబట్టి తులారాశి వాళ్ళకి అనుకూల ఫలితాలు ఉంటాయి. అలాగే తులారాశి వాళ్ళకి కుజుడు ప్రధానంగా ఈ 11 రోజుల్లో 4వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కుజుడి బలం లేదు. అర్ధాష్టమ కుజదోషం ఉంది. అర్ధాష్టమ కుజదోషం ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఒక ప్రాపర్టీ కొంటే మోసపోతారు, ప్రాపర్టీ అమ్మితే మోసపోతారు. ప్రాపర్టీ కొనటానికి కానీ అమ్మటానికి కానీ బలం ఉండదు. కాబట్టి భూమి, గృహము, స్థలము, పొలము ఇటువంటివి కొనటం కానీ అమ్మటం కానీ తులారాశి వాళ్ళు ఈ సమయంలో చేయకండి. చేస్తే మీకు పెద్దగా లాభం ఉండదు, నష్టం వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే బ్యాంకు లోన్లు శాంక్షన్ అవ్వటం కష్టంగా ఉంటుంది. అప్పులు తీరటం అనేది కూడా కష్టంగా ఉంటుంది. తొందరగా అప్పులు తీరవు, అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ కూడా అంత గొప్పగా ఉండదు. రియల్ ఎస్టేట్లో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా తులారాశి వాళ్ళకు కొన్ని ఒడిదుడుకులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి అర్ధాష్టమ కుజదోషం 4వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల తులారాశి వాళ్ళకి ఈ రకమైన వ్యతిరేక ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ వ్యతిరేక ఫలితాలన్నీ పోగొట్టుకోవాలంటే తులారాశి వాళ్ళు అర్ధాష్టమ కుజదోషం నుంచి బయటపడాలంటే తప్పకుండా నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి నరసింహస్వామిని దర్శనం చేసుకోండి. ప్రతిరోజు ఓం నమో నారసింహాయ అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. అలాగే ఒక్కసారి ఈ 11 రోజుల్లో ఎప్పుడైనా నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించాలి. 1.25 కేజీ కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఈ పరిహారాలు చేసుకుంటే అర్ధాష్టమ కుజదోషం తొలగిపోయి
దానివల్ల వచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి తులారాశి వాళ్ళు తొందరగా బయటపడవచ్చు. అలాగే తులారాశి వాళ్ళకి ఈ 11 రోజుల్లో శుక్రుడు 4వ స్థానంలో అద్భుతంగా యోగిస్తున్నాడు. శుక్రుడి బలం బాగుంది. శుక్రుడి బలం బాగుండటం వల్ల ప్రధానంగా అందరి వల్ల ఆనందాన్ని పొందగలుగుతారు. ఎవరితో మాట్లాడినా సరే వాళ్ళ వల్ల తులారాశి వాళ్ళ ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అంటే ఆఫీసు పాలిటిక్స్ ఉన్నప్పటికీ బయట సొసైటీలో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ ఏం మాట్లాడినా సరే ఆ మాటల వల్ల ఎక్కువ ఆనందం పొందుతూ ఉంటారు. అలాగే స్త్రీ సౌఖ్యం కూడా ఉంటుంది. తులారాశి పురుషులైతే స్త్రీల సహాయ సహకారాల వల్ల పెద్ద పెద్ద కష్టాల నుంచి బయటపడతారు. తులారాశి స్త్రీలైనా కూడా ఇతర స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల వాళ్ళ కెరీర్లో బాగా రాణించగలుగుతారు. వాహన ప్రాప్తి యోగం కూడా ఉంది. 4వ స్థానంలో శుక్రుడు యోగించడం వల్ల తులారాశి వాళ్ళు బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు ఈ 11 రోజుల్లో బాగా అనుకూలిస్తాయి. కాబట్టి తులారాశి వాళ్ళకి బుధుడు శుక్రుడు బ్రహ్మాండంగా యోగిస్తున్నారు. శుక్రుడు యోగించడం వల్ల సినిమా టీవీ రంగాల్లో సంగీత నాట్య రంగాల్లో కొత్త కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. దాంపత్యంలో విభేదాలు తొలగిపోతాయి. బుధుడు 4వ స్థానంలో యోగించడం వల్ల విద్యారంగం వ్యాపార రంగం నిరుద్యోగులకి బాగా అనుకూలత ఉండటంతో పాటుగా 4వ స్థానంలో బుధుడు యోగించడం వల్ల మాతృసుఖం కూడా ఉంటుంది. తులారాశి వాళ్ళు తల్లికి సంబంధించిన సమస్యల నుంచి బయటపడతారు. తల్లిగారికి ఏ ఆరోగ్య సమస్య ఉన్నా దాన్ని తొలగింపజేసుకుంటారు. తల్లిగారి ఆస్తుల కోసం చేసే ప్రయత్నాల్లో కొంత పురోభివృద్ధి కనిపిస్తుంది. తల్లిగారితో ఉన్న విభేదాలన్నీ తొలగిపోతాయి. తల్లిగారు ఆనందంగా ఉంటారు. మాతృ సౌఖ్యం కూడా తులారాశికి ఉంటుంది. అలాగే కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబంలో విభేదాలు కూడా క్రమక్రమంగా తగ్గిపోతాయి. కుటుంబ జీవితం తులారాశి వాళ్ళకి ఆనందదాయకంగా ఉంటుంది. శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి. మనసుకు వికాసం ఏర్పడుతుంది. కాబట్టి ప్రధానంగా ఈ 11 రోజుల్లో బుధుడు శుక్రుడు యోగించటం వల్ల చాలా వరకు ఈ రాశి వాళ్ళు అనుకూల ఫలితాలే పొందుతారు. అయితే కొన్ని వ్యతిరేక ఫలితాలు అధిగమించడానికి సూర్యుడికి కుజుడికి సంబంధించిన పరిహారాలు చేసుకోండి. సమస్త శుభాలను తులారాశి వాళ్ళు ఈ 11 రోజుల్లో అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఏ రాశి వాళ్ళైనా ఏ నక్షత్రం వాళ్ళైనా జీవితంలో అదృష్టము ఐశ్వర్యము తొందరగా కలిసి రావాలంటే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. ఉదయం నిద్ర లేవగానే కప్పుకొన్న దుప్పటిని అందరూ మడత పెట్టాలి. అప్పుడు అదృష్టం తొందరగా కలిసి వస్తుంది. అలాగే ఇంట్లో ఆడవాళ్ళు స్నానం చేసిన తర్వాత ప్రతిరోజు గడప మీద 2 పాల చుక్కలు వేయాలి. అలాగే గ్యాస్ స్టవ్ వెలిగించే ముందు గ్యాస్ స్టవ్కి కొద్దిగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గ్యాస్ స్టవ్ దగ్గర బియ్యం పిండితో ముగ్గు వేసి గ్యాస్ స్టవ్ వెలిగించాలి. అలా చేస్తే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఇంట్లో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ విడిచిన వస్త్రాలు ధరించకూడదు. విడిచిన వస్త్రాలు మళ్ళీ మళ్ళీ ధరిస్తూ ఉంటే అదృష్టము ఐశ్వర్యము తగ్గిపోతూ ఉంటుంది. అలాగే దీపారాధన చేసేవాళ్ళు మధ్యాహ్నం 12 గంటల లోపే దీపారాధన చేయాలి. చాలా గృహాల్లో 12 గంటలకు కూడా దీపారాధన చేస్తూ ఉంటారు. అలా ఎప్పుడు చేయకూడదు. సాధ్యమైనంత వరకు ఉదయం 7 గంటల్లోపు స్నానం చేయటం, ఉదయం 7 గంటల్లోపు దీపం పెట్టుకోవటం అనుకూల ఫలితాలను ఇస్తుంది. దీపం పెట్టుకునేటప్పుడు ప్రతిరోజు మాత్రం ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం పెట్టేటప్పుడు 3 ఒత్తులు వేసి దీపం పెట్టండి. ఆ 3 ఒత్తులు కూడా తూర్పు దిక్కు వైపు వెలుగుతూ ఉండేలాగా చూసుకోండి. అది ఇంటికి శుభాన్ని కలిగింపజేస్తుంది. అలాగే ఎవరైనా సరే ప్రతిరోజు కూడా విగ్రహాలు పూజ గదిలో ఉన్నవాళ్ళు 1 గ్లాసులో నీళ్లు పోసి ఆ గ్లాసు నీళ్లను విగ్రహాల దగ్గర ఉంచండి. అది మీ ఇంట్లో పూజ గదిలో ఉన్నటువంటి విగ్రహాలకు సమర్పించేటటువంటి జలముగా ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అలాగే సాయంకాలం పూట సంధ్యాదీపం ప్రతి ఇంట్లో వెలిగించాలి. చాలా గృహాలలో ఉదయం పూట పూజ చేస్తారు కానీ సాయంకాలం పూట సంధ్యాదీపం పెట్టరు. సంధ్యాదీపం పెట్టకపోతే ఆ ఇంట్లో గొడవలు ఎక్కువ అవుతాయి. ఆ ఇంట్లో డబ్బు నిలబడదు. కాబట్టి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సంధ్యాదీపం పెట్టచ్చు. కానీ ఆడవాళ్ళు సంధ్యాదీపం పెడితే చాలా మంచిది. ఉదయం పూట పూజ చేసేటప్పుడు యజమాని పూజ చేస్తే చాలా మంచిది. సాయంకాలం పూట దీపం పెట్టేటప్పుడు యజమానురాలు స్త్రీ సంధ్యాదీపం పెడితే అనుకూల ఫలితాలు వస్తాయి. సంధ్యాదీపం పెట్టిన తర్వాత సంధ్యాకాలంలో ఇంట్లో ఏదైనా స్తోత్రాల చాంటింగ్ పెడితే కూడా ఉత్తమ ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఇంట్లో పళ్ళు కుళ్ళిపోకుండా చూసుకోవాలి. చాలా గృహాలలో పళ్ళు కుళ్ళిపోతూ ఉంటాయి. అలా పళ్ళు కుళ్ళిపోతే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. అలాగే ఇంట్లో ఆహారాన్ని ఎవరు వ్యర్థం చేయకూడదు. ఆహారం వ్యర్థం చేస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. కలహాలు ఇంట్లో ఉండకూడదు. గొడవలు పడుతున్న ఇంట్లో లక్ష్మీదేవి నిలబడదు. కాబట్టి సాధ్యమైనంత వరకు గొడవలు పడకుండా ఉండాలి. సంధ్యాకాలంలో ఆడవాళ్ళు పూజ గదిలో తులసి కోట దగ్గర దీపం పెట్టుకున్న ఇంట్లో ఎప్పుడూ ఆనందము ఐశ్వర్యము తాండవిస్తూ ఉంటుంది. అలాగే రాత్రిపూట నిద్రపోయే ముందు కూడా
ఇంటి యజమానురాలు తప్పనిసరిగా పూజ గదిలో అగరబత్తులు వెలిగించటం, పూజ గదిలో ఒక చిన్న లైట్ వెలుగుతూ ఉండేలాగా చూస్తే ఉత్తమ ప్రయోజనాలు చేకూడతాయి. అలాగే ఇంట్లో ఎవరైనా సరే భోజనం చేసేటప్పుడు భోజనం మధ్యలో లేచి వెళ్ళకూడదు, భోజనం మీద విసుక్కోకూడదు, భోజనం మీద అలగకూడదు. అలా చేస్తే కూడా లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది. అలాగే ఆడవాళ్ళు ఇంట్లో జుట్టు విరబోసుకొని తిరగకూడదు, ఎప్పుడు జడ వేసుకొని ఉండాలి, అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఆడవాళ్ళు తప్పనిసరిగా బంగారు గాజులు ధరించినప్పటికీ మట్టి గాజులు ధరించాలి, మట్టి గాజులు ధరిస్తేనే లక్ష్మీ కటాక్షం అనేది సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే వీలైనప్పుడల్లా ఆడవాళ్ళు ముత్తైదువులకు తాంబూల దానం ఇచ్చుకోవటం ద్వారా కూడా ఇంట్లో సుఖ సంతోషాలు భోగభాగ్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ప్రతి ఇంట్లో ఆనందము ఐశ్వర్యము తాండవించాలంటే, దినదిన ప్రవర్ధమానం అవ్వాలంటే ఇంటి యజమాని బయటికి వెళ్ళేటప్పుడు ఓం వర్ధనాయ నమః అనే శివమంత్రాన్ని 11 సార్లు చదువుకుని గడప దాటి బయటికి వెళ్ళాలి. ఓం వర్ధనాయ నమః. ఈ ఓం వర్ధనాయ నమః అనేటటువంటి శివమంత్రం అన్ని రకాలుగా యజమానికి చేస్తున్న పనుల్లో అదృష్టాన్ని కలిగిస్తుంది. ఇంట్లో ఆడవాళ్ళు అయితే పూజ చేసుకునేటప్పుడు కానీ దీపం పెట్టుకునేటప్పుడు కానీ ఓం శ్రీం శ్రీ అయి నమః అనే లక్ష్మీ మంత్రాన్ని చదువుకుంటే ఆడవాళ్ళకు అదృష్టం తొందరగా కలిసి వస్తుంది. ఇలా ప్రత్యేకమైన విధి విధానాలు పాటించుకుంటే ఇంట్లో ఎప్పుడూ ఆనందము ఐశ్వర్యము తాండవిస్తూ ఉంటాయి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి దినఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలితాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. అలాగే గ్రహాల సంచారంలో మార్పు జరిగినప్పుడు ఆ గ్రహాల అనుకూలత కోసం ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలుసుకోవాలన్నా కూడా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.